నా లైఫ్లో చాలా కష్టాలు నా ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. కష్టాలని కృంగిపోతావేంది బ్రదర్? దేవుడు కార్యం చేస్తాను నమ్మకం లేదా? దేవుడు కార్యం చేస్తాడన్నా, అయితే నేను ఖచ్చితంగా నమ్ముతానా. మనందరం చేస్తున్న మిస్టేక్ అదే బ్రదర్. దేవుణ్ణి నమ్మడం అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్మటం కాదు. ఈ కార్యం ఖచ్చితంగా చేస్తాడని మనం నమ్మిక పెట్టుకొని దేవుడి వలన ఆ కార్యం జరగనప్పుడు దేవుడి పైన నమ్మికను వదిలేయటం జరుగుతుంది. అలా కాదు, దేవుణ్ణి నమ్మడం అంటే దేవుడు మన జీవితంలో ఏం చేసినా మన మంచికే చేస్తాడు అని నమ్మాలి. అంటే ఆయన పెట్టినా కొట్టినా మన మంచికే చేస్తాడని నమ్మాలి. అది దేవుణ్ణి నమ్మడం అంటే. యోబు గారు అంటున్నారు, శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతాను అని. దేవుడు అనుమతించే శ్రమలు కూడా బలమైన ఘనమైన ఆశీర్వాదానికి సోపానాలుగా మారుతాయి. సో కాబట్టి దేవుని యొద్ద నుంచి ఏమొచ్చినా అది మన మేలుకే. శ్రమ కలుగుటే నాకు మేలాయను అని భక్తుడు అంటున్నాడు కదా. సో కాబట్టి తండ్రి తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు, తను కుమారులుగా స్వీకరించిన వారిని శిక్షిస్తాడు. ప్రభువు యొక్క శిక్షనే తప్ప భక్షణ కాదు. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడని కాకుండా ఈ పరిస్థితిని నా జీవితంలో అనుమతించిన దేవుడు ఈ పరిస్థితి ద్వారా తన మహిమను చాటుకోబోతున్నాడా, లేదా నా ఆత్మీయ జీవితాన్ని మరింత ఉజ్జీవకరంగా మలచడానికి నాకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడని ఆలోచించాలి, నమ్మాలి, దేవునికి లోపడాలి. అది దేవుని నమ్మడం అంటే.